సో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సో కరెక్ట్. అలా మీరు మీ కాంబినేషన్ అండ్ సాయి చరణ్ గారి కాంబినేషన్ అనేది కూడా ఎవర్ గ్రీన్ అని అంటున్నారు ఆడియన్స్. కరెక్ట్. సో నిజంగానే మీరు అది నమ్మే ట్రావెల్ అయ్యారా? అండ్ డెఫినెట్లీ అంటే ఐడియా సింక్ అవ్వాలండి. ఒకళ్ళు ఐడియాలజీస్ ఒకళ్ళు అర్థం చేసుకోగలగాలి. నేనేం నమ్ముతానంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్లో ఒక డైరెక్టర్ ఉండాలి, ఒక సింగర్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. అప్పుడే డైరెక్టర్ తాలూకా డెప్త్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అర్థం చేసుకుని పని చేయగలిగినట్టే, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ తాలూకా డెప్త్ని ఒక సింగర్ కూడా అర్థం చేసుకుని పని చేయగలుగుతారు అని నమ్ముతా. అలా చూసుకుంటే కనుక సాయి చరణ్ భాస్కరుని గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియా. వావ్, గ్రేటెస్ట్ కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్ కాదు, వాస్తవం. రైట్, ఆ వాయిస్ నిజంగా మీ ట్యూన్ కి బేస్ కరెక్ట్ గా యాడ్ చేసింది కాబట్టే కూడా హిట్ అయిందని బేసే కాదండి, హీ కెన్ మ్యానిపులేట్ ద వాయిస్ ఇన్ టూ మెనీ వేస్. అసలు హీజ్ ఎ జెమ్, హీజ్ ఎ మాస్టర్ పీస్. అతను రైట్ టైం హనుమాన్తో రావటం అనేది నాకు కూడా సంతోషం. అంటే ఇద్దరికి ఒకేసారి బ్రేక్ త్రూ రావటం. నేను 2015 నుంచి నేను నమ్ముతూ వచ్చిన వాయిస్లు కొన్ని ఉన్నాయి మన తెలుగులో ఎస్పెషల్లీ. అవి ఫెంటాస్టిక్గా పే ఆఫ్ అయ్యే టైం వస్తుంది అని నమ్ముతూ వచ్చాను. అలా నమ్ముతూ వచ్చిన వాయిస్లో సాయి చరణ్ గారిది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అలా మీరు ఎలాగో మీరే చెప్పారు కదా, అలా మన దగ్గర మీకు బాగా నచ్చిన వాయిస్ ఎవరెవరివి నచ్చుతాయి మీ లిస్ట్లో? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. హరిణి గారు, సాయి చరణ్ గారి వైఫ్ హరిణి గారిది నాకు చాలా ఇష్టం. నాకు సాహితీ చాగంటి గారి, హరిణి గారి సిస్టర్, తన వాయిస్ చాలా ఇష్టం నాకు. సింధుజ శ్రీనివాసన్ అని నేను గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా నేను కలిసి పని చేస్తున్నాను, తన వాయిస్ చాలా ఇష్టం. ఇంకా తెలుగులో ఇంకా చాలా ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. అంటే లైక్ ధనంజయ్ గారి వాయిస్ చాలా బాగుంటుంది.